పండించిన పొగాకు ఉత్పత్తులను సరైన ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పొగాకు రైతులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. కొన్ని టొబాకో కంపెనీ ప్రతినిధులు పొగాకు పండిస్తే అధిక ధరకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశాక ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు వాపోయారు. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే దస్తగిరి నేతృత్వంలో బాధిత పొగాకు రైతులు జేసీని కలిశారు. వివిధ పొగాకు కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ను కోరారు. ఈ పొగాకుల వల్ల కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా ఈ నష్టపోతున్నామని చెప్పి గగ్గోలు పెట్టుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను ఒక 2 రోజుల కిందట మన జిల్లా కలెక్టర్ గారిని రంజిత్ బాషా గారిని కలిసి విన్నవించడం జరిగింది. మా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మా రైతులకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు విన్నవించి ఆయన ఇమ్మీడియట్గా జేసీ గారికి ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా టొబాకో డిస్ట్రిబ్యూటర్స్ని పిలిపించి మీటింగ్ పెట్టండమ్మా, ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అందుకే ఈరోజు జేసీ గారు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ పెట్టారు, అలాగే మీరు కూడా ఉండండి, అలాగే తెలుస్తుంది కదా అని చెప్పారు. కానీ మేము సరే అమ్మ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. ఈ గతంలో 2024లో జూన్లో ఒక కంపెనీ మాత్రం ఈసారి ఖచ్చితంగా పొగాకును ఎక్కువగా వేయండి, ఎక్కువగా వేస్తే బాగా దిగుబడి వస్తే ఖచ్చితంగా మేము కొంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుకు రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పొగాకును పోతుంది అని చెప్పే ఒక ఉద్దేశంతో ఎక్కువ శాతం వేయడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అందుకు ఈ యొక్క సమస్యని నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు సార్ గారు ఈ యొక్క జేసీ గారికి విన్నవించి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా తెలియాలని చెప్పేసి మేము విన్నవించి రావటం జరిగినది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ కోరుకుంటున్నాం.